రీసెంట్‌గా నేను ఒక డాక్యుమెంటరీ వీడియో చూస్తున్నా. ఆ వీడియోలో ఏంటంటే కొన్ని సెక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ ఒక అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే డాక్యుమెంటరీ టైపే. తన ఇంట్లో వాటర్ ట్యాప్స్‌లో వాటర్ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుంది. అలాగే తనొచ్చినప్పుడు ఆ ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ కిందకి రావడం ఇలాంటివి చాలా చూపిస్తుంది. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ వాటర్ ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతుందో అక్కడి నుంచి తీసినప్పుడు ఆ దబర్‌లో గాని, అక్కడ కింద కానీ మనకి ఇక్కడ డస్టీ డ్యామేజ్ అయిన అది ఉంటాయి కదా! రస్ట్ పట్టినట్టు. అలాంటి సబ్స్టెన్స్ వస్తుంది. ఎప్పుడు ఈ వాటర్ వాడినప్పుడల్లా. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే దీనికి దగ్గరలోనే అంటే 400 స్క్వేర్ ఫీట్స్ దగ్గరలోనే అక్కడ ఒక మెటా డేటా సెంటర్ ఉంది. దాని వల్లనే ఇక్కడ వాటర్ అంతా డ్యామేజ్ అయిపోయాయి. ఆ వాటర్ కూడా డ్యామేజ్డ్‌గా వస్తుంది. ఈ డాక్యుమెంటరీ మొత్తం ఈ డేటా సెంటర్ గురించే ఉంటది. అసలు దీని గురించి నాలెడ్జ్ పక్కన పెట్టండి. మన ఇండియన్స్‌కి అసలు ముందు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే రిసోర్సెస్‌ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. క్యాపిటలైజేషన్ కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం అసలు రిసోర్సెస్ ఏంటి? దీనివల్ల వచ్చేవేంటి? అసలు మెటా డేటా సెంటర్ ఏంటి? అసలు డేటా సెంటర్ వల్ల ఏముంటుంది? అసలు డేటా సెంటర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియో అయ్యే లోపల మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు డేటా సెంటర్ అంటే ఏందని. ఏదైనా సరే మనం ఇప్పుడు సోషల్ మీడియా గానీ ఎక్కడైనా సరే ఫోటోస్ కానీ, వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా! ఇప్పుడు మన ఫోటోలోనే ఒక ఫోటో కానీ, వీడియో కానీ తీసామనుకో అది మెమరీ కార్డ్‌లో గానీ, హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయి ఉంటుంది. మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసినా సరే అవి డిలీట్ అవ్వవు కాబట్టి అక్కడే మనకు కనబడుతూ ఉంటాయి. మరి మనం యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఎన్నో రీల్స్ చూస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం. ఇంత డేటా అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒకటి స్టోర్ చేయాలి కదా! దానికోసమే ఈ డేటా సెంటర్స్ ఉంటాయి. మన అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ అని ఏదైనా సరే ప్రతి దానికి, ప్రతి కంపెనీకి, ప్రతి డేటా ఉండాలంటే వాళ్ళకి ఒక డేటా సెంటర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేశాననుకోండి, ఇంకొక 100 సంవత్సరాలైనా సరే నా ఐడీతో లాగిన్ అయ్యానంటే నేను ఏ డేట్‌లో ఆర్డర్ పెట్టాను, ఏ డేట్‌లో నాకు ఐటీఎం వచ్చింది, ఇలాంటి డేటా ఉంటుంది. ఇదంతా ఒక డేటానే. దీనన్నింటిని స్టోర్ చేయడానికి ప్రతి కంపెనీకి కూడా ఖచ్చితంగా ఒక డేటా సెంటర్ అనేది కావాల్సి ఉంటుంది. మామూలుగా ఈ కంపెనీ డేటాస్ అన్నీ కూడా ఎక్కడో గాల్లో అయితే స్టోర్ అవ్వవు కదా! ఇప్పుడు మన నేమ్ కానీ, మన ఐడీతో కానీ లాగిన్ అయ్యేటప్పుడు ప్రతి డీటెయిల్స్ వస్తుంటాయి. వీటన్నిటికి వల్ల ఒక డేటా సెంటర్ కావాలి. ఇప్పుడు అసలు డేటా సెంటర్ ఎంత పెద్దగా ఉంటదో తెలుసా? చైనాలో ఉన్న ఈ డేటా సెంటర్ చూడండి. దీంట్లో కనీసంలో కనీసం 12-15 ఫుట్‌బాల్స్ ఒకేసారి మనం అక్కడ నింపినా సరే ఇంకా గ్యాప్ ఉంటుంది. అంటే ఎంత హార్డ్‌వేర్ అక్కడ ఉంటుందో ఆలోచించండి. ప్రతి కంపెనీకి డేటా సెంటర్ ఉండదు. కొన్ని కొన్ని మాత్రమే మెయింటైన్ చేస్తే అండ్ కొన్ని దాంట్లో మెర్జ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్‌లో డేటా సెంటర్ ఉంటుంది. 30-35% అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ చూసుకుంటే మనం మూవీస్ చూస్తాం. ఎంతెంత పెద్ద లార్జ్ స్టోరేజ్ కావాలి దానికి. ఈ స్టోరేజ్ అంతా వాళ్ళకైతే డేటా సెంటర్ లేదు. వాళ్ళు అమెజాన్‌తో టై అప్ అయి ఉన్నారు. వాళ్ళ డేటా సెంటర్ అమెజాన్‌తో ఉంటుంది. అంటే మనం ఐడీతో లాగ్ అయినా మనం మూవీస్ చూసినా అవి స్టోర్ చేయాలన్నా డైరెక్ట్ అది అమెజాన్‌తో ఉంటుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇవన్నీ రకరకాల డేటా సెంటర్స్‌తో మెర్జ్ ఉంటాయి. మార్కెట్‌లో ఎక్కువగా ఉండేది అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాగే మనకి మెటా. ఇలా డేటా సెంటర్స్‌తో అవి మెర్జ్ ఉంటాయి. ఇవి ఎంతెంత లార్జ్‌గా ఉంటాయి చెప్పడానికే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళే ఎక్కువగా డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ డేటా సెంటర్స్‌ని అందరూ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే ఇవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఎందుకంటే అంత లార్జ్‌లో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే ఈ అమెజాన్ గూగుల్ ఇలాంటి వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. మనకి మెటా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. వీళ్ళు మాత్రం ఎవరితో షేర్ చేసుకోరో వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. అసలేంటి డేటా సెంటర్ అనడం దీనివల్ల మనకేంటి ప్రయోగం గాని, మనకేం నష్టం వస్తుందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒక డేటా సెంటర్‌లో వాళ్ళు ఎక్కువగా పవర్ కన్జంప్షన్ చేస్తారు. పవర్ అనేది ప్రతి దగ్గర యూజ్ అవుతుంది. మనకి రిసోర్సెస్ నుంచి వస్తుంది. అలాగే పవర్ జనరేట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ కావాల్సిందే ఏ కంపెనీకైనా. అది కాకుండా వీళ్ళు ఎక్కువగా వాటర్‌ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇంత లార్జ్‌లో వాళ్ళు పవర్ కన్జంప్షన్ చేస్తే అక్కడ ఎక్కువగా హీట్ వస్తుంది. ఈ హీట్‌ని కూల్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కూలెంట్ కావాలి. కూలెంట్ అంటే ఏం లేదు అది కూడా వాటర్. ఈ వాటర్‌ని వాళ్ళు గ్రౌండ్ వాటర్‌ని యూజ్ చేస్తారు. వేరే వాటర్ యూజ్ చేస్తారు. మీరసలు ఊహించుకోలేరు వాళ్ళు ఎంత ఎక్కువ గ్రౌండ్ వాటర్‌ని యూజ్ చేస్తారో ఆ డేటా సెంటర్స్ దగ్గర. మీరు ఒకవేళ చూడాలనుకున్నా సరే ఆ డేటా సెంటర్స్‌ని అస్సలు అలో చేయరు చూడడానికి కూడా. అంత లార్జ్ సైజ్‌లో ఉంటాయి. వాటిని కూల్ చేయడానికి ఇంకెంత వాటర్ కావాలో మీరే ఊహించుకోండి. నార్మల్‌గా మన ఇంట్లో కానీ, బయట కానీ వాటర్‌ని ప్రతి దగ్గర యూజ్ చేస్తుంటారు. బిజినెస్‌లో కానీ, ఎక్కడైనా కంపెనీస్. ఆ వాటర్ అంతా మనకి డ్రైనేజ్ వల్ల మళ్ళీ గ్రౌండ్స్‌లోకొస్తుంటాయి, ఎవాపరేట్ అవుతాయి, ఫ్లడ్స్ వస్తుంటాయి. వాటర్ మళ్ళీ రీయూజ్ అవుతుంది. బట్ ఈ డేటా సెంటర్స్‌లో ఎలాగంటే వీళ్ళు ఎంత హీట్ జనరేట్ అవుతుందంటే, అక్కడ ఆవిరైన వాటర్ అసలు మళ్ళీ యూజ్ చేయడానికి కూడా ఉండదు. అది మళ్ళీ గాల్లో కూడా కలవదు. అంత హీట్‌ని అది జనరేట్ చేస్తుంది. దానివల్ల వాటర్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువవుతాయి. ఈ విషయం తెలిసిన తర్వాతనే చాలా మంది కూడా దీనికి వ్యతిరేకంగా ఫారెన్ కంట్రీస్‌లో ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఇప్పటికి వాటర్ ప్రైసెస్ ఉన్నాయి. మన బెంగుళూరులో వాటర్ ఎంత ప్రైస్‌కి అమ్ముతున్నారు. రాజస్థాన్‌లో కూడా ప్రైసెస్ ఉన్నాయి. సో, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ డేటా సెంటర్స్ ఎంత కన్జంప్షన్ చేస్తాయంటే మీకు ఒక సింపుల్ చెప్పమంటే 2021లో చూసుకుంటే గూగుల్ దాదాపు 60 బిలియన్స్ ఆఫ్ వాటర్‌ని యూజ్ చేసింది. ఇది జస్ట్ గూగుల్ మాత్రమే. ఇంక మైక్రోసాఫ్ట్ ఇంక ఏ డేటా సెంటర్స్ చూసుకున్నా దాని కన్జంప్షన్ దానికుంటది. ఆ రేంజ్‌లో వాడతారు.
మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా జరిగిందండి లాస్ ఏంజల్స్‌లో ఫైర్ యాక్సిడెంట్. సో ఎంత అక్కడ వర్కింగ్ కండిషన్స్ కానీ, అక్కడ క్లైమేట్ కండిషన్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయి దీనివల్ల ఈ సెంటర్స్ వల్లే. దానివల్ల అలా అయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ ఒక డేటా సెంటర్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడాలి. లాస్ ఏంజల్స్‌లో కాలిఫోర్నియా దగ్గర ఆరెగన్ అనే స్టేట్ ఉంది. దాంట్లో ఎంత క్రైసిస్ వచ్చాయంటే వాటర్ రిసోర్సెస్ కానీ, ల్యాండ్ కానీ అక్కడ పంటలు కూడా పండించలేకపోతున్నారు. ఆరెగన్ దగ్గరే ఒక చిన్న గ్రామంలో ఇప్పుడు డేటా సెంటర్ పెట్టింది గూగుల్. వాళ్ళేంటంటే రీసెంట్‌గా దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నారు. బట్ అక్కడ ఉండే వాళ్ళందరూ దానికి అగెయిన్స్ట్‌గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నేను చెప్పాలనుకున్నా. ఎందుకంటే డేటా సెంటర్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని. దీని గురించి మన పొలిటీషియన్స్ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఒక పొలిటీషియన్ వచ్చేసి సో మనకి డేటా సెంటర్ కావాలి, హబ్ కావాలని మాట్లాడతారు. ఇంకొక సైడ్ మాట్లాడితే దీనివల్ల వాళ్ళకి నష్టం కదా వాళ్ళు మాట్లాడతారు. నాలెడ్జబుల్‌గా, మెచ్యూర్డ్‌గా అయితే ఎవరు మాట్లాడరు. ఈ డేటా సెంటర్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఆ ఆర్గన్‌లో ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఆ గూగుల్‌ని అడిగారు. మీరు ఎంత వాటర్ కన్జంప్షన్ చేస్తున్నారు? అక్కడ నదులు కూడా ఎండిపోతున్నాయి. అసలు మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలంటే వాళ్ళు డినే చేశారు. మేము వాటికి చెప్పలేం. ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటే. సో ప్రొటెస్ట్‌లు బాగా ఎక్కువయ్యాయి. దీంతో వాళ్ళు కూడా ఏం చేయలేక చెప్పారు. ఎందుకంటే మేము గ్రౌండ్ వాటర్‌ని 30% దాకా యూజ్ చేస్తున్నామని. అంటే మీరు ఊహించుకోండి ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా దానికి రెస్పాన్సిబులే. ఒక అతను కూర్చొని గూగుల్‌లో వీడియోస్ చూడడం గానీ, యూట్యూబ్‌లో కానీ చూస్తే దానివల్ల అతనికి వాటర్ గ్రౌండ్స్‌కి తగ్గుతుంది. సో అతను కూడా ఒక రీజన్ అవుతాడు. ఇప్పుడు తన కన్జంప్షన్ చేయడం వల్లే డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుంది. దానివల్ల అతనికి బ్యాడ్ అవుతుంది. అంటే తనున్న ప్రదేశంలో తను నాశనం అవ్వడానికి తను కూడా ఒక కారణం అవుతాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు. చాలా దగ్గర ఇలాగే జరుగుతుంది ఈ డేటా సెంటర్స్ వల్ల. మనం దాని గురించి కూడా మాట్లాడాలి. బట్ ఏం చేయలేం దాన్ని. అది కన్జంప్షన్ జరగాలి అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా డేటా సెంటర్స్ అనేవి ఉండాలి. రీసెంట్‌గా బెంగుళూరులో కూడా మెటా వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నారు. అది ఎయిర్‌పోర్ట్ దగ్గర. ఆల్రెడీ బెంగుళూరులో ఎంత క్యాపిటలైజేషన్ పెరిగిందో తెలుసు కదా! ఒక ఫ్లాట్ ఎంతకి పర్చేస్ చేస్తున్నారు. వాటర్ క్రైసిస్ వచ్చి వాటర్ కోసం బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అంత రేటుకి పెరిగిపోయి ఉన్నాయి. మరి ఒకవేళ మెటా కానీ డేటా సెంటర్ పెడితే అక్కడ గ్రౌండ్ వాటర్ సగం వాళ్ళు వాడుకుంటే ఇంకా వాళ్ళ వాటర్ క్రైసిస్ కానీ అక్కడ కానీ జీవించడానికి ఎంత ఎక్కువ అయిపోతుంది. అక్కడ ఉండే అంటే యావరేజ్‌గా ఒక పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ అక్కడ జీవించగలడా లేదా? మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం వైజాగ్‌లో కూడా గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది. అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ, ఏ డేటా సెంటర్ కన్నా మనం వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలంటే నేను దాని గురించి మాట్లాడట్లేదు. అంటే ప్రొటెస్ట్ చేయడం లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడేంటంటే ప్రతి మెంబర్ చదువుకోకపోయినా చదువుకున్న ఫోన్ వాడుతున్నాడు. వీడియోస్ కానీ ప్రతి ఒక్కరు కన్జంప్షన్ చేస్తున్నారు. కన్జంప్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా డేటా సెంటర్స్ అవసరం. ఐటీ డెవలప్ అవ్వాలి. అలాగే క్యాపిటలైజేషన్ రావాలి. దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. బట్ మనం కొంచెం ఆలోచించాలి కదా! ఎంతవరకు చేయగలమని. క్యాపిటలైజేషన్ జరిగినప్పుడు డెవలప్‌మెంట్ జరిగితే ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరిగితే ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ పెరుగుతుంది. సో ఎంతమంది కొనేవాళ్ళుంటే అంతమంది ఇన్‌కమ్ కూడా పెరుగుతుందని మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం రిసోర్సెస్‌ని అంటే న్యాచురల్‌గా ఉన్న రిసోర్సెస్‌ని మనం లిమిట్ చేసే కొద్దీ డబ్బున్నవాడు డబ్బున్నగా పెరిగిపోతుంటాడు. పేదవాడు ఇంకా పేదవాడిగా ఉండిపోతాడు. ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదు కాబట్టి వాటర్‌ని ఎలా పర్చేస్ చేస్తాడు. వీటి గురించే నేను మాట్లాడాలనుకుంటున్నా. సో క్యాపిటలైజేషన్ జరగకూడదంటే జరగాలి. ఐటీ డెవలప్ అవ్వాలి. డేటా సెంటర్స్ రావాలి. ఐటీ కంపెనీస్ రావాలి. బట్ రిసోర్సెస్‌ని మనం అన్నీ లిమిట్ చేసేసుకుంటే ఫ్యూచర్ అనేది మనకి లేకుండా పోతుంది. ఆల్రెడీ చైనా కానీ, అమెరికా కానీ చాలా పరిగెడుతుంది ఐటీ డెవలప్‌మెంట్ కానీ. ఏదైనా డెవలప్‌మెంట్‌లో వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు. మనం కూడా ఎళ్ళాలి. ఆ కంపెనీస్ రావాలి. డేటా సెంటర్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ రావాలి. దాని వెనక మనం పరిగే కొద్దీ మన ఓన్ రిసోర్సెస్‌ని మనం మర్చిపోకూడదు. వాటిని లిమిట్ చేయకుండా ఉండడానికే నేను ఈ డౌట్స్ రేజ్ చేస్తున్నాను అంతే. దీన్ని అగెయిన్స్ట్‌గా ప్రొటెస్ట్ చేయాలని కాదు. దీని గురించి కొంచెం అవేర్‌నెస్ ఇద్దామని. సో దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు వీడియో చేస్తుంటే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది.